చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అమలు చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అమలు చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని, అమలు చేయాలి ప్రభుత్వాలు ఎన్నికల్లో ధరలు తగ్గిస్తామని ఇచ్చిన హామీని. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. రేషన్స్ డిపోల ద్వారా 14 రకాల వస్తువులు ఇవ్వాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఏలూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ఏలూరు ఏరియా సిపిఐ ధర్నా చేస్తూ ఉంది. వారికి ప్రజల పక్షాన్ని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మోడీ గారు అధికారంలోకి రాకముందు నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడో ఆకాశంలో ఉన్నాయి. పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం ఇప్పటిదాకా అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. మాకు ఓటేసి బీజేపీకి గెలిపిస్తే 100 రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలని తగ్గిస్తామని చెప్పేసి ఈ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ హామీ గంగానదిలో కొట్టుకుపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకి విపరీతంగా పెరిగాయి తప్ప ఎక్కడ తగ్గిన పాపాన పోలా. దాంతోపాటు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, మేమేదో కరెంటు ఛార్జీలు తగ్గించాం, ఏదో తగ్గించామని చెప్తా ఉన్నారు. కానీ పాత బిల్లులు కొత్త బిల్లులు తిరగేస్తే సర్ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెరిగినాయి తప్ప ఎక్కడ తగ్గిన పాపాన పోలా. దాంతోపాటు రిజిస్ట్రేషన్ వ్యవహారానికి సంబంధించి భూమి విలువ పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పర్సంటేజ్ పెంచారు. ఈ రూపంగా రకరకాల పద్ధతుల్లో ప్రజల మీద భారాలు మోపుతూ ఉంది కూటమి ప్రభుత్వం. దాంతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు, పప్పులు, ఉప్పులు, నూనెలు అన్నీ కూడా ఎక్కడో ఆకాశంలో పైకి ఎగబాగుతూ ఉన్నాయి. అంటే ఇది ఎలా ఉందంటే, ఎన్నికలప్పుడు మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని ప్రజలకి హామీ, అంటే ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న అని ఓటేసి వదిలేసిన తర్వాత ప్రజలకు సంబంధించిన ఏది పట్టించుకునే పరిస్థితి ప్రభుత్వాలు ఉండట్లా. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ. మన రాష్ట్రంలో 29,000 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా దగ్గరగా 1,48 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే ఇది పాత లెక్క. కొత్త లెక్క ఏమంటే, వీళ్ళు పెళ్ళైన జంటకల్లా రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇవ్వట్లా. ఇదేదో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు రేషన్ కార్డులు ఇవ్వకోకుండా ఇప్పుడు అదనంగా యాప్ల ద్వారా రకరకాల రూపాయల పేరుతోటి ఇచ్చిన రేషన్ కార్డులనే కోత విధిస్తారంట, అంటే తగ్గిస్తారు. దాంతోపాటు ఇంకోటి ఏమంటే, ప్రతీ నెల నిన్నటిదాకా 30 రోజులు రేషను అమ్మేవాళ్ళు. కానీ ఇవాళ నుంచి, అంటే జూలై 2వ తారీఖు నుంచి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా రేషన్ అమ్మరు. అంటే 15వ తారీఖు లోపే పేదవాడు కానీ, వికలాంగులు కానీ ఎవరైనా కానీ తీసుకోవాలి తప్ప రేషను ఆగడానికి మాత్రం అవకాశం లేదు. అంటే ఇట్లా ప్రజల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఉంటా ఉంది తప్ప ప్రజలకు సంబంధించి వాళ్ళని సేఫ్గా ఉంచే పద్ధతిలో వాళ్ళ పరిపాలన లేదు. అందుకోసం కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ఎప్పుడు కష్టం వచ్చినా వాళ్ళ పక్షాన్ని దెబ్బలాడే ఎర్రజెండాలే. అందుకోసం ఈసారి కూడా ప్రజలకు సంబంధించి 14 రకాల వస్తువులు ఇవ్వాలని. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిత్యావసర వస్తువుల ధరల పెంపుని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ధర్నా చేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. 2024లో కానీ, 2014లో మోడీ అధికారంలోకి వచ్చే ముందు కానీ ఎక్కడో ఆకాశంలో చుక్కలు నంటినటువంటి ధరలు 90 రోజుల్లో దింపుతాను నేలకని చెప్పాడు. అధికారంలోకి వచ్చినాక అవి కాన్ రాకుండా ఇంకా అదే పైకి పోయిన పరిస్థితి కనపడతాం. వాళ్ళ విపరీతమైన ధరల భారం పేద ప్రజలపైన, పట్టణ పేదలు, గ్రామీణ పేదలు విపరీతంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొన్ని యూనియన్ పరిస్థితుల్లో వాళ్ళ ఆదాయాలు మాత్రం ఏమాత్రం పెరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వాలు వాళ్ళ ఆదాయ మార్గాలు పెంచే విధంగా చూడాలి, నిత్యావసర వస్తువుల అరికట్టే విధంగా కూడా చూడాలి. దాంతోపాటు వాళ్ళ అనేక రాష్ట్రాల్లో చూస్తే కేరళలో గతంలో ఉండేటువంటి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఇక్కడ కూడా డిమాండ్ చేస్తాం. ఏలూరు హేమశంకర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా అనేక హామీలని ప్రజలకు ఇస్తూ ఉన్నాయి. అందులోనే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని, నిత్యావసర వస్తువుల ధరలు తాము అధికారంలోకి వస్తే తక్షణం తగ్గిస్తామని వాగ్దానం చేసిన సంగతి మర్చిపోయి